హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన వీడియో ఏంటంటే వీకాప్ కాబట్టి ఎంజాయ్ చేయడానికి మా కంపెనీ కొలీగ్స్ తోటి బయటకైతే వచ్చాము. మనం ఈ వీడియోలో అసలు ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము అండ్ ఎక్కడెక్కడ ఎలా వెళ్ళాము అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చేసేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం కంటెంట్లోకి వెళ్తే వీక్ అంతా వర్క్ చేసి వీకాప్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తూ అయితే ఉంటాము. సో మాకు ఆ వీకాప్ అయితే వచ్చేసింది. చాలా రోజుల నుంచి మనం వీకాప్కి ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము. సో మాకు ఇప్పుడైతే కుదిరింది. ఇంకా సిద్ధం అని చెప్పేసి అనుకొని 2 బైకులు స్టార్ట్ చేసేసి చందు బ్రో వాళ్ళ ఏరియాకి అయితే బయలుదేరిపోయాము. అండ్ మనం వెళ్తున్న దారిలో అయితే మనకి పోలీసులు పైన కూడా వేసారు హెల్మెట్ లేదని చెప్పేసి. సో ఫైనల్గా అయితే చందు వాళ్ళ బ్రో ఏరియాకి అయితే వచ్చేసాము. అండ్ చందు అన్న కార్ తీసుకొని అయితే వచ్చాడు. మనం తీసుకొచ్చిన 2 బైక్స్ పక్కన పార్క్ చేసేసి చందు అన్న కార్ ఎక్కేసి వీక్ ఆఫ్ ఎంజాయ్ చేయడానికి అయితే బయలుదేరిపోయాము. మొదటగా మనమైతే షామీర్పేట్ లేక్ అయితే బయలుదేరాము. ఆ షామీర్పేట్ లేక్కి నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. షామీర్పేట్ లేక్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫోటోలు వీడియోస్ అయితే ఏం తీయలేదు, ఫోన్లు అన్నీ కార్లో పడేయడం వల్ల. సో అందుకే ఈ వీడియోలు అయితే నేను పెట్టలేదు. ఇంకా అక్కడి నుంచి దాబాకి వెళ్ళేసి అక్కడ లంచ్ చేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే కొండపోచమ్మ రిజర్వాయర్కి అయితే బయలుదేరిపోయాము. ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ హైదరాబాద్కి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ షామీర్పేట్ నుంచి సిద్దిపేట వెళ్ళే రోడ్లో రైట్ సైడ్కి అయితే ఉంటుంది ఇది. అండ్ వీకెండ్స్లో బాగా ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇదైతే బెస్ట్ ప్లేస్ అనేది నేనైతే చెప్తాను. అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్ళే రోడ్ అయితే. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి రిజర్వాయర్ అయితే వస్తుంది. అండ్ మేము ఈ ఎండాకాలం టైంలో వెళ్ళాం కాబట్టి అక్కడ చుట్టుపక్కల అంతా గడ్డి అంతా ఎండిపోయి అయితే ఉంది. సో అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే కొండపోచమ్మ రిజర్వాయర్ బ్యాక్ సైడు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి మొత్తం ఆ రిజర్వాయర్ సాగర్ అంతా కనిపిస్తూ ఉంటుంది. వీకెండ్స్లో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం ఇదైతే బెస్ట్ ప్లేస్ అని అయితే నేనైతే సజెస్ట్ చేశాను. ఎందుకంటే ఫ్రెండ్స్తో వచ్చి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్గా అంటే సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో కూడా చూడండి, మీకు మొత్తం లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి మొత్తం రిజర్వాయరే ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి మనం వెళ్ళేది సర్వీస్ రోడ్డు ఉంది రిజర్వాయరు. ఈ రోడ్డు కూడా చాలా చండాలంగానే ఉంది, కానీ వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. ఇంకా అది అక్కడ కనిపిస్తుంది చూడండి, ఎండాకాలం అయినందువల్ల అక్కడ గడ్డి మొత్తం ఎండిపోయి అయితే కనిపిస్తుంది మనకి. అదే మనం సీజన్లో వస్తే మాత్రం మనకి గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. ఈ రిజర్వాయర్కి చుట్టుపక్కల మొత్తం బ్యాక్ సైడ్ పొలాలే ఉన్నాయి చూడండి. ఈ పొలాలు మాత్రం గ్రీనరీగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సిటీలో నుంచి బయటకు వచ్చి పొలాలని ఇట్లా చూస్తూ ఉంటే అసలు ఆ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం ఇక్కడ దగ్గరలో ఉండే విలేజెస్ వాళ్ళ పొలాలంట. అండ్ చాలా పొలాలు ఈ రిజర్వాయర్ కింద చాలా మందికి పోయాయంట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, పొలం వ్యూ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది గ్రీనరీగా. అండ్ ఇక్కడ కార్ ఆపుకొని ఇక్కడ నుంచి ఇక పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. అదిగో మన వాళ్ళంతా చూడండి ఇక్కడ కార్ ఆపి ఇక్కడ వ్యూని అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ నాకైతే ఈ వ్యూ మాత్రం అసలు భలే నచ్చింది. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక ఇక్కడ అరటి గల కనిపిస్తుంది చూడండి, సింగిల్ అరటి చెట్టుకి సింగిల్ గల ఉంది, అసలు బాగుంది చూస్తుంటే. అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోయి ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడ సైడ్కి అయితే వెళ్దాము. అండ్ ఆ రిజర్వాయర్ పైకి పోవడానికి మనకైతే ఇక్కడ ఎక్కడ దారి దొరకలేదు, ఎందుకంటే మనం వీక్ ఆఫ్లో వచ్చాం కాబట్టి మనకి ఎక్కడ కూడా ఆ గేట్లు అనేవి తీసలేవు. అండ్ పైకి కూడా చాలా మందిని చాలా రోజుల నుంచి పంపించడం లేదంట. సో ఇక మనం అతి కష్టం మీద ఇంకా ఇది ఎక్కుకుంటూ పైకి అయితే వెళ్ళాలి. ఇక చూడండి మన చందు బ్రో చిన్నగా ఎక్కుంటూ నడుచుకుంటూ అయితే వస్తున్నాడు. అండ్ ఇంకా మన వాళ్ళు ఇద్దరైతే పైకి అయితే వెళ్ళిపోయారు చూడండి ఆల్రెడీ. ఇంకా నేను కూడా చిన్నగా కెమెరాలో వీడియోలు తీసుకుంటూ చిన్నగా పైకి అయితే వెళ్తున్నాను.
అంటే ఇక్కడ నుంచి పైకి ఎక్కేటప్పుడు ఈజీగానే ఉంది, కానీ దిగేటప్పుడు మాత్రం టార్చర్ కనిపిస్తుంది. ఎక్కడ జారిపోతామని చెప్పి భయం అయితే అవుతుంది. ఇంకా మన విష్ణువన్న సాయి మనకంటే ముందుగానే వెళ్ళిపోయారు. అదిగో చూడండి, అక్కడ రోడ్డు మీద నుంచొని మన విష్ణువన్న హాయ్ చెప్తున్నాడు మనందరికీ. అండ్ మేము కూడా ఇక చిన్నగా ఎక్కుంటూ అక్కడ పైకి అయితే వెళ్తున్నాము. అండ్ ఎక్కేటప్పుడు కూడా అసలు మామూలుగా లేదు. ఇంకోటి ఏంటంటే మేము వచ్చేటప్పుడు వాటర్ తెచ్చుకోవడం మర్చిపోయాము. సో టార్చర్ కనిపిస్తుంది ఎండకి. ఎండ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది, మామూలుగా లేదు. ఇంకా ఫైనల్గా రోడ్డు మీదకి అయితే వచ్చేసాం చూడండి. అతి కష్టం మీద పైకి ఎక్కుకుంటూ రోడ్డు మీదకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది పొలాల వ్యూ. అండ్ చూడటానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే కొండపోచమ్మ రిజర్వాయర్ అంటే. అండ్ ఇక్కడ నుంచి ఇక మనకి దారి లేదు కాబట్టి ఇట్లేదు ఈ విధంగా దిక్కుంటూ అయితే కిందకైతే వెళ్ళాము. అది అక్కడ కనిపిస్తున్న వాటర్ అంతా కొండపోచమ్మ రిజర్వాయర్లో సాగర్లో ఉన్న వాటర్ అదంతా. చూడండి వ్యూ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇక్కడ ఈ రోడ్డు మీద నుంచి వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. రోడ్డుకి రైట్ సైడ్లో పొలాలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో ఏమో వాటర్ ఉంది. చూస్తానికి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా ఈ విధంగా మేము దిక్కుంటూ లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఈ కొండపోచమ్మ సాగర్ విషయానికి వస్తే May 29, 2020 మన ఎక్స్-సీఎం కేసీఆర్ గారు అయితే ఇనాగ్రేట్ చేశారు. ఇది కాళేశ్వరంలో 7 లింక్స్ ఉంటున్నాయి కదా, మొత్తం ఇదైతే కొండపోచమ్మ రిజర్వాయర్ వచ్చేసి 4th లింక్ అయితే ఉంటుంది. ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ వచ్చేసి సీ లెవెల్ నుంచి 510 మీటర్స్ హైట్ డిస్టెన్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 680 మీటర్స్ లిఫ్ట్ ఇరిగేషన్ స్టోరేజ్ వాటర్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ కెపాసిటీ వచ్చేసి 15 TMC అయితే ఉంటుంది. ఇది మొత్తం వాటర్ వచ్చేసి 3 lakh acresకి అయితే యూజ్ అవుతుందంట వాటరు. ఈ విధంగా అయితే ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అది ఇక్కడ ఇవి చూడండి, మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తం బర్డ్స్ అన్నీ ఎలా ఎగురుతున్నాయో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదండి ఈ కొండపోచమ్మ విషయానికి వస్తే ఈ విధంగా అయితే ఉంది దీని డీటెయిల్స్. ఇంకా మేము వచ్చేసి ఇక అక్కడి నుంచి ఎక్కుకుంటూ వచ్చాం కదా, సో ఇంకా నీడకైతే కొంచెంసేపు అయితే కూర్చున్నాము. అండ్ వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ ఎండలో చల్ల గాలి ఆ వాటర్ నుంచి వస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. చూడండి మీరే ఒకసారి, వ్యూ అయితే బాగుంది. ఇక్కడ నుంచి వాటర్ అంతా కనిపిస్తూ ఉంది చూడండి. అండ్ ఎండాకాలం అయ్యేసరికి వాటర్ అంతా చాలా తగ్గిపోయింది. సో మనం కూడా కిందకి వెళ్ళేసి వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాం చూడండి. ఇప్పటి వరకు ఆ వాటర్ దాకా కిందకి చాలామంది ఎవరైతే వెళ్ళలేదు, మనమైతే సాహసం చేసి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఈ ఎండాకాలం అయ్యేసరికి వాటర్ లెవెల్ అనేది చాలా తగ్గిపోయింది. అండ్ వాటర్ కూడా చాలా ప్యూర్గా, చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. మేము తాగి కూడా చూసాము. వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయామని చెప్పాం కదా, సో అలా ఇక్కడ వాటర్ అయితే తాగేసాము. అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఈ వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా 3-4 అవర్స్ అక్కడే ఉండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఎంజాయ్ చేసి లాస్ట్కి ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఈవినింగ్ అయిపోతుంది, సో ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి పైకి అయితే వచ్చాము చూడండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఆ సన్లైట్ తోటి వ్యూ చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అండ్ ఇందాక మీకు చూపించాను కదా, రోడ్డుకి రైట్ వైపులోనేమో పొలాలు ఉన్నాయి, లెఫ్ట్ వైపులో అయితే వాటర్ ఉందని. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో బాగుంది. ఇక ఫైనల్గా మనం రిటర్న్ అయితే వెళ్ళిపోయాము.
అండ్ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం నేనైతే బెస్ట్ ప్లేస్ అని చెప్తాను వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే వీకెండ్స్లో మనకి ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉంటుంది. సో ఎవరైనా ట్రిప్స్ ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇక్కడికైతే వచ్చి ప్లాన్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది గాయ్స్, ఈ విధంగా మేమైతే కొండపోచారం రిజర్వాయర్లో ఈ వీక్ ఆఫ్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీలో ఎవరైనా ఈ వీకెండ్స్ ట్రిప్స్ వెళ్దామని చెప్పేసి అనుకునే వాళ్ళకి మాత్రం నేనైతే ఇది బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్తాను. ఇంతటితో మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.